ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 25/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 6000 రూపీస్ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అండి. ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే. క్లాస్ వచ్చేసి 3 days ఉంటుందండి. అదేవిధంగా 1 year సపోర్ట్ కూడా ఉంటుంది. 9866749835 8074069835. ఆన్లైన్ క్లాస్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్ ఉంటుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. మీకు బుక్స్ ఏమైనా కావాలనుకుంటే ఇంగ్లీష్ వర్షన్లో ఉంటాయండి. PDF బుక్స్ మాత్రమే అవైలబుల్. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్స్ మాత్రమే. 9866749835 8074069835కి సంప్రదించండి. బుక్స్ 16 వర్షన్స్ ఉన్నాయండి. మీకు ఏ వర్షన్ కావాలన్నా కూడా ఆ వర్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని సర్క్యూట్ డయాగ్రామ్తో సహా మీకు ఉంటాయి. మీరు కావాలనుకున్న వారు ఒక్కొక్క బుక్ వచ్చేసి మీకు టోటల్గా బుక్స్ మొత్తం తీసుకోవాలనుకుంటే 4000 అండి. ఓన్లీ ఒక్కొక్క బుక్స్ తీసుకోవాలనుకుంటే 500 రూపీస్ అండి. ఓన్లీ PDFలో మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆదిత్య మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, పెద్దపల్లి. డిస్టిక్ వచ్చేసి కూడా పెద్దపల్లి. ఇంతకుముందు ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ అండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్. 9866749835 8074069835 మా అడ్రస్ అండి. మనకి ఈరోజు ప్రాబ్లం వచ్చేసి మనకు ఫాల్ట్ వచ్చేసి డిమ్ పిక్చర్. సో మనకు డిమ్ పిక్చర్ చూడండి, మీకు పిక్చర్ అక్కడ కనబడుతూ ఉన్నది. టీవీ బొమ్మ వచ్చింది ఆల్రెడీ కనబడుతూ ఉన్నది చూడండి. ఇక్కడ నేను సిగ్నల్ పెట్టలేదు, ఆయన చూపిస్తున్నాను. లైట్ కనబడుతుంది చూడండి, జూమ్ చేస్తున్నాను, లైట్ కనబడుతుంది. డిమ్ పిక్చర్ కలర్ అన్నీ ఓకే ఉన్నాయి, ఓన్లీ డిమ్ పిక్చర్ వస్తుంది. ఈ ఫాల్ట్ రేర్గా వస్తుందండి. సో సిగ్నల్ పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్క్రోలింగ్ అక్కడ కనబడుతుంది కదా, గోల్డెన్ చైన్ అని చెప్పి. ఎంఆర్పి డిస్కౌంట్ 75%. సో 499 ఆ విధంగా డిస్ప్లే మనకు కనబడుతుంది. లైట్ డిమ్లో కలర్ అంతా కూడా ఓకే. సో మనం ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం. సో ప్యానల్ వోల్టేజ్ వచ్చేసి చూడండి, ప్యానల్ వోల్టేజ్ సో 5 volt. ప్యానల్ వోల్టేజ్ 5 volt. తర్వాత AVDD వోల్టేజ్, అది AVDD పాయింట్ అండి. AVDD పాయింట్ పెట్టాను. AVDD పాయింట్ సో 13.1 ఓకే. తర్వాత ఇప్పుడు ఇంకొక పాయింట్ పెట్టాను, VGL పాయింట్ అండి. సో అది వచ్చేసి VGL పాయింట్ -5.4 వోల్టేజ్, -5.4 వోల్టేజ్ ఓకే. VGH వోల్టేజ్ అండి, VGH వోల్టేజ్ పాయింట్, అది VGH వోల్టేజ్. ఆ పాయింట్ వచ్చేసి VGH, అక్కడ అన్నీ మనకు కనబడుతుంటాయి స్పష్టంగా. 29.8 అండి, అంటే 30 volt. సో వోల్టేజ్ అన్నీ ఓకే ఉన్నాయండి, వోల్టేజ్ అన్నీ కూడా ఓకే ఉన్నాయి. సో ఇవి గామా పాయింట్స్ అండి, గామా వోల్టేజ్ పాయింట్స్. సో ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేసినట్లయితే ఒక వోల్టేజ్ మనకు డ్రాప్ వస్తుంది. అంటే మనకు ఒక్కొక్క పాయింట్కు కనీసం 1.5 వోల్టేజ్ తేడా రావాలి. అంటే AVDD వోల్టేజ్ ఎంత ఉంటుందో 13, 12, 11, 10 ఇట్లా ఈ విధంగా రావాలి. సో ఆ విధంగా రాలేదు కనుక ఇప్పుడు ఇక్కడ నేను సిమ్టమ్ ఏం చేస్తున్నానో చూడండి. సో ఈ గామా పాయింట్స్ రిజిస్టర్ల ద్వారా. సో ఇక్కడ 150 ohms రిజిస్టర్ వేసానండి. ఒరిజినల్ రిజిస్టర్ అక్కడ ఉన్న రిజిస్టర్ తీసేసి ఇక్కడ 150 ohms రిజిస్టర్ వేసాను. అప్పుడు పిక్చర్ ఫాల్ట్ ఓకే అయిపోయింది అనమాట. అంటే మనకు AVDD వోల్టేజ్ ఎంత, 13.1 వోల్టేజ్ అంటే 13.1 వోల్టేజ్ అక్కడ రావాలి. 13.1 వోల్టేజ్ వచ్చింది. సెకండ్ చెక్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 12 అంటే 10 volt చిల్లర వచ్చిందండి.
అంటే ఎగ్జామ్గా 3 వోల్టేజ్ డ్రాప్ అయింది, అందువల్ల ఆ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది వేయగానే వోల్టేజ్ అంతా ఓకే అయిపోయింది, పిక్చర్ ఈజ్ ఓకే. చూడండి, పిక్చర్ ఈజ్ ఓకే. ఓకే, బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్నెస్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. 0.2 షిప్ లెవెల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.